భారతీయ జనతా పార్టీ కోర్టులో వేశారు, చిత్తశుద్ధి లేదు బీజేపీకి అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఎట్లా చూస్తున్నారు? ఇది మీరు ఇప్పటి వరకు కాంగ్రెస్ వారిని అడిగినరు, బీజేపీ వారిని అడిగినరు, అలాగనే ఆర్ కృష్ణయ్య గారితో మాట్లాడినరు. వీళ్ళిద్దరి మాటలు చూస్తుంటే మీకు ఒకటి అర్థమవుతలేదా అండి? ఇదంతా ఒక బ్లేమ్ గేమ్. ఇది దోబూచిల ఆట అంటారు దీన్ని తెలుగులో. వీళ్ళు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, ఇద్దరు దొంగలే. కానీ నువ్వు బాల్ నీ కోట్లో ఉందంటే నీ కోట్లో ఉంది. మాది స్పష్టంగా మేము బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నది ఒకటే, ఈ 42% బీసీ రిజర్వేషన్ పేరు మీద మీరు బీసీలతోని మీరు ఆడుకోకండి, వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. గట్టి చట్టాన్ని తీసుకొచ్చి వారికి అందించే ప్రయత్నం చేస్తే అందరూ హర్షిస్తారు, పార్టీలు హర్షిస్తాయి, ప్రజలు హర్షిస్తారు. వారు తెచ్చిన వాళ్ళకు కూడా పార్టీ ఏ పార్టీ అయితే చిత్తశుద్ధితో చేస్తుందో ఆ పార్టీకి కూడా అండగా నిలుస్తారని ప్రజాక్షేత్రం నుంచి కూడా మనకు ఒక వాయిస్ వినిపిస్తా ఉంది. కానీ ఇవాళ ఏంటి అంటే బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వీళ్ళు ఏమంటారు? ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నా, ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, పోయి ప్రైమ్ మినిస్టర్ గారిని కలుస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇది 9వ షెడ్యూల్లో ఎందుకు పెట్టమని ఎందుకు కోరతలేరు? అదే విధంగా రేవంత్ రెడ్డి గారు పక్క రాష్ట్రం యొక్క అవసరాలకు అన్నిటికీ అండగా నిలిచే రేవంత్ రెడ్డి గారు మరి చంద్రబాబుతో ఎందుకు మరి వీళ్ళు ఒక మాట చెప్పిస్తలేరు? మా 42 బీసీలకు రిజర్వేషన్ మీరు మోడీ గారికి చెప్పండి అని ఎందుకు అంటలేరు? వారి అవసరాలనే తీరుస్తున్నారు తప్పి వీళ్ళ అవసరాలు ఎందుకు చెప్పడం లేదు చంద్రబాబు గారికి? ఎందుకంటే చంద్రబాబు గారి ఇవాళ ఎట్లాంటి వాళ్ళ స్థానంలో ఉన్నారంటే ఇవాళ పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ అధికారంలో ఉందో అది ఈయన చంద్రబాబు గారి బలం పైనే ఉంది. మీరు చంద్రబాబుతో ఒక లాబింగ్ చేస్తే మాకు చట్టము 9వ షెడ్యూల్లో పెట్టేస్తారు కదా. ఈయన ఏమంటారు, వీళ్ళు ఏమంటారు? మేము అట్లా మీరు అన్నట్టు చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా కొంత బెనిఫిట్. ఎందుకంటే మొత్తం 58% అక్కడ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో నిర్వహిస్తే ఆల్మోస్ట్ అందులో 15,000 పైగా మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్తే 15,000 పైగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ల పదవులన్నీ పోయినటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు ఒకేలా ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా అఫ్ కోర్స్ ఏపీకి కూడా బెనిఫిట్ అయ్యేటువంటి అంశమే. నేను అదే చెప్తున్నా సార్. ఇప్పుడు ఏంది అనంటే ఇప్పుడు పార్టీలకు వీళ్ళకి ఎట్లుంది అనంటే కేవలము మసిపూసి మారడికాయ చేయడము, కంటి తుడుపు చర్యగా వ్యవహరించడమే తప్పుతుంది. కానీ ఇలా రెండు పార్టీలలో చిత్తశుద్ధి లోపిస్తుంది. ఇది వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకటే 100 ఏళ్ల నుంచి చేయనటువంటిది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మేము చేసి చూపించినాం. సో వాళ్ళు ప్రస్తుతానికి అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాం అంటున్నారు. ఎట్లా పోతాం అనేది కాంగ్రెస్ పార్టీ మీదనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు పోకపోతే మళ్ళీ రాజకీయంగా భారీ నష్టం కాంగ్రెస్ పార్టీకి. సో ఇది కాంగ్రెస్ పార్టీ ఒక లైన్లో గాడిలో ఉందంటే ఒప్పుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు వారు ఏమంటున్నారు, ఇన్ని రోజులు చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అంటారు. వీళ్ళు ఏమంటున్నారు, చట్టం మీరు ఆర్డినెన్స్ ద్వారానే మీరు ముందుకు పోండి అని అంటున్నారు. ఇవన్నీ ఎట్లాంటిది అంటే ఇది పిల్లకాయలు మాట్లాడే మాటలుగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆర్డినెన్స్ మీద పోతే రేపు తీరా ఎన్నికల దగ్గరకు వచ్చినాక కోర్టుకి ఎవరైనా పోయి స్టే తెచ్చుకుంటే అప్పుడు ఏమైతుందండి ఆ గతి? ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, రాహుల్ గాంధీ ఇన్ని రోజులు ఏం చేసిండో అని అంటారు. ఇన్ని రోజులు ఏం చేసిండో మాకు తెలియదు, మీకే తెలియాలి. మోడీ గారు ఇవాళ బీసీ అంటున్నారు. మరి బీసీ పక్షపాతి అయినప్పుడు మరి ఈ ఆర్డినెన్స్ ను స్వీకరించి 9వ షెడ్యూల్లో పెడితే అయిపోతుంది కదా. మోడీ కానీ నేను బీసీ అని చెప్పుకుంటే కాదు కదా, ఆ వర్గానికి ఆ బీసీ వర్గాలకు అండగా నిలవాలి కదా. మీరు బీసీ అన్న అక్కడ పైన బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, మరి బీసీ ప్రధానమంత్రి ఉంటే ఎందుకు పెడతలేడు? మరి వీళ్ళు అది పెట్టక ముందే వీళ్ళు ఎందుకు దారులు వెతుకుతున్నారు? ప్రధానమంత్రికి నేరుగా పోయి ఎందుకు చెప్తలేరు? మరి కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే పంపించిండ్రో సెంట్రల్ కి మరి చంద్రబాబుతో ఎందుకు లాబింగ్ చేస్తలేరు, ఎందుకు చెప్పించుకుంటలేరు? మొన్న ఆయన అవసరాలన్నీ రేవంత్ రెడ్డి గారు తీరుస్తున్నారు కదా. మరి అవసరాలు తీర్చినప్పుడు ఈ అవసరం కూడా చెప్పండి తెలంగాణకు, వాళ్ళకు కూడా మేలు అవుతుంది కదా, ఆంధ్రకు కూడా. ఇది ఏంది అంటే
ఇది కేవలం ఒక నాటకం. ఇది వీధి నాటకాలు ఉంటాయి చూడండి, అట్లాంటి వీధి నాటకం ఇది. పాత్రలు ఏంది అని అంటే, నేను ఇట్లా చేస్తా, నువ్వు అట్లా చెయ్యి, నువ్వు అట్లా చేస్తే నేను ఇట్లా చేస్తా అని వీళ్ళ యొక్క ములాఖాతీ వ్యవహారాలు ఇవి. బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, బాబు ఇవన్నీ గోల్మాల్ వద్దు, మాకు ఒక చట్టం గట్టిగా తెచ్చియండి. ఆ చట్టం తెచ్చిస్తే మీకు సల్యూట్ అని కూడా కేటీఆర్ గారు చెప్పిర్రు. అది కాకుండా ఇవాళ కేవలం ఏంది అని అంటే 42% మేము ఇచ్చినాము అని చేతులు దులిపేసుకోవడం. వాళ్ళేమో మేము ఎందుకు ఈ బంతి కాంగ్రెస్ కోర్టులోనే ఉండంగా ఎందుకు చేయరు అని వాళ్ళు. ఇవన్నీ ఏంది, కేవలం రాజకీయంగా బీసీలతోనే ఆడుకుంటున్నారు వీళ్ళు. బీసీలు అంటే వీళ్ళకు చులకన, బీసీలు అంటే వీళ్ళకు ఎటువంటి ఏంది అని అంటే వాళ్ళతోని వస్తున్న ఒక అభద్రత భావంతో ఇలాంటి